సో 31 వడపోత ద్రవము నుండి చాలా వరకు ద్రావితాలు నీరు మరియు గ్లూకోజ్ అమైనో ఆమ్లాలని తిరిగి శోషించబడే నెఫ్రాన్ యొక్క భాగము ఏంటి అని అనే క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ మనకి సమీప సమలిత నాళం ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ నెఫ్రాన్కి మెయిన్గా 3 పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ, డీసీటీ కనెక్టింగ్ ట్యూబులు అని ఉంటాయి 4. సో అందులో సమీప సమలిత నాళంలో ఎక్కువగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా 32 తీసుకుంటే శరీర కదలికల నియంత్రణ మరియు సమన్వయానికి సంబంధించి బాధ్యత వహించే మెదడులోని భాగం ఏది అని అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకు తెలుసు బ్రెయిన్లో 3 ఉంటాయి, పూర్వ మెదడు, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. సో మధ్య మెదడు అయినటువంటి సెరిబెల్లం ఇది బ్యాలెన్సింగ్ అన్నమాట. బ్యాలెన్సింగ్ అంటే షిఫ్టింగ్, స్టాండింగ్, వాకింగ్, టాకింగ్ వీటన్నిటి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో సెరిబెల్లం అనేది ఇక్కడ రైట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక 33 కాంతి దిశకు దూరంగా జీవుల చలనాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఫోటోకైనసిస్ కాదు, ఫోటోపియడిజం కాదు, ప్రోటోట్రోపిజం కాదు, ఫోటోటాక్సిస్గా రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనకి 34 పాము కాటుకు సంబంధించి కింది వాక్యాలను చదవండి. సో దీనికి సంబంధించి మనకి విషపూరిత పాము కాటు వల్ల 2 కుట్లు ఏర్పడతాయి, రైట్ 1. వైపర్ల విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, కాదు. హిమోటాక్సిక్ అంటే బ్లడ్ పై చూపిస్తుంది, కాబట్టి ఇది రాంగ్. నాగుపాముల విషం రక్తంపై చూపుతుంది, కాదు. ఇది న్యూరాన్స్ మీద అంటే నర్వస్ సిస్టమ్ మీద చూపుతుంది. సో అదేవిధంగా డి ఆప్షన్ తీసుకుంటే మనకి పాము కాటుకు చికిత్సగా యాంటీ స్నేక్ వీనంని ఎక్కించడం జరుగుతుంది. ఇది ఒక రకమైన నిష్క్రియ ప్యాసివ్ ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చు. సో డి అనేది రైట్ 1. సో మొత్తం మీద ఏ మరియు డీలు కరెక్ట్ ఆప్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సో అదేవిధంగా 35 తీసుకుంటే పసుపు మరియు గుండ్రని విత్తనాలు కలిగిన మొక్కలు అంటే Y, R మరియు ఆకుపచ్చ మరియు ముడతలు కలిగిన విత్తనాలు అంటే స్మాల్ జీ, స్మాల్ వై, ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ తీసుకున్నా కూడా ఇక్కడ ఇది డైహైబ్రిడ్ క్రాస్ అంటాము. ఈ డైహైబ్రిడ్ క్రాస్లో మనకి జీనోటైప్ రేషియో అడిగిండు. ఈ జీనోటైప్ రేషియో మనకు తీసుకుంటే సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పీనోటైప్ రేషియో అనమాట. సో 9:3:3:1 అనేది పీనోటైప్ రేషియో, కాబట్టి ఇది కాదు. అదేవిధంగా 1:3:3:2:3:1 అనేది ఇది కూడా కాదు. సో మనకి 1:2:1, 2:4, 2:1:2:1 అనేటువంటిది రైట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం 16 ఉంటాయి, కౌంట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది రైట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హీమోఫిలియా అనేటువంటిది ఏంటిది అంటే లింగ సంబంధిత ప్రబల వ్యాధి, లింగ సంబంధిత అప్రబల వ్యాధి, ఆటోజోమల్ సంబంధిత అప్రబల వ్యాధి, ఆటోసోమల్ సంబంధిత ప్రబల వ్యాధి. అంటే ఇక్కడ ఇది ఒక హిమోఫిలియా అనేటువంటిది ఇంజూరీ అయినప్పుడు కంటిన్యూగా బ్లడ్ బ్లీడింగ్ కావడం ఇంజూరీస్ నుంచి అనేటువంటిది, ఇది ఒక జెనెటికల్ డిసీజ్ అని చెప్పొచ్చు. సో ఇది కేవలం జెనెటికల్గా మాత్రమే వస్తుంది. సో కాబట్టి ఇది సెక్స్ లింక్డ్ డిసీజ్గా చెప్పవచ్చు. సో అదేవిధంగా 37 తీసుకున్నప్పుడు జీవం యొక్క రసాయన మూలానికి సంబంధించిన ప్రయోగాత్మక ఆధారాలను అందించిన వారు. సో ఇక్కడ మనకి ఈజీగా చెప్పవచ్చు అంటే జీవం యొక్క పుట్టుక ఎలా జరిగింది దానికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మనకు యూరే అండ్ మిల్లర్గా చెప్పవచ్చు. వీళ్ళు స్టాన్లీ మిల్లర్ ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పవచ్చు. సో ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా జీవం ఎలా తయారైంది అంటే జీవి
మొదటి జీవి ఎలా తయారైంది అనేటువంటిది మనకు తెలుసు. మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఉద్భవించిన జీవులు మనం సైనోబాక్టీరియాగా చెప్పవచ్చు. అది నీటిలో ఉద్భవించినని కూడా చెప్పవచ్చు. సో అదేవిధంగా చేపలలో ప్రేరిత ఉత్తన ఉత్పత్తికి క్రింది హార్మోన్ను ఉపయోగించడం జరుగుతుంది. సో గొనడోట్రోఫిన్స్ అనేటువంటి హార్మోన్ను మరియు ఆర్టిఫిషియల్ సీడ్ బ్యాంక్గా హార్మోన్గా ఉపయోగిస్తారు. సో గొనడోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ ఇంజెక్ట్ చేసి, అదేవిధంగా 39 తీసుకున్నప్పుడు క్రింది వాటిలో ఏది అంతరించిపోతున్న జాతి కాదు అనేటువంటిది తీసుకున్నప్పుడు మనకు సో ఆసియా సింహం అంతరించిపోతుంది. సో పులి కూడా మనకు అంతరించిపోయే జాతి. సన్నని లోరిస్ కూడా అంతరించిపోయేదే. సో రీసెస్ కోతి మాత్రం ఇది అంతరించిపోయే జాతి కాదు. సో కాబట్టి రీసెస్ కోతి అనేది చెప్పవచ్చు మనం. సో 40 మానవునిలో ఎన్ని జతల తేలియాడే పక్కటెముకలు ఉంటాయి? సో మనకి సో మానవునిలో ఫ్లోటింగ్ రిబ్స్ వచ్చేసి మనకు 2 జతలు. సో మనం 2 జతలుగా చెప్పుకోవచ్చు ఫ్లోటింగ్ రిబ్స్. ఇవి ఓపెన్గా ఉంటాయి అన్నమాట, రౌండ్గా అటాచ్ కావు. ఇవి ఓపెన్గా ఉండేటువంటి రిబ్స్ 2 జతలు, 2 పేర్స్గా చెప్పుకోవచ్చు.